నీకైనా పాపుల తోరణాలు ఎన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి నోరు తెరువలేదా ప్రేమాడి యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని దయగల పాత్ర సిలువలో సాగింది యాత్ర కరుణామయుని పాపుల తోరణాలు ఎన్నో నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి నాట్యమాడినాయి నడి వీధిలో నడిచాయి నోరు తెరువలేని తారపోసి నీ ప్రాణ త్యాగముతో రక్షించా మహాపరిశుద్ధులను మహాగణులను సర్వశక్తి కలిగిన యేసయ్య యొక్క సహోదరుని జ్ఞాపకం చేసుకున్న ప్రభా ఎందు నిమిత్తమే నా ప్రభా ఇలాగ నా ప్రభా దర్శించావు మాకది తెలియదు నా ప్రభా నీకు ఆత్మని బిడి మీద ఉంచండి నా ప్రభా నీ కార్యము జరిగించండి అయ్యా నీకు ఆత్మ తాకిడి దయచేసి నా ప్రభా ఎక్కడైనా సరే నా ప్రభా మీ సన్నిధికి రావడానికి నీ కృప చూపించండి నా ప్రభా అయ్యా నా ప్రభా ఈ వాంబే కాలు నా ప్రభా వీధి సువార్త మేము చేస్తుండగా నా ప్రభా ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుని నా ప్రభా మీ యొక్క హృదయాలు మీరు తాకండి నా ప్రభా నీవు మాత్రమే నిజమైన దేవుడు అని నీవు తప్ప ఈ లోకంలో వేరొక ఆదరణకర్త లేడని ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా కేవలం నా ప్రభా అయ్యా నా ప్రభా అసత్యములని సత్యమైన దేవుడు నీవేనని నీవు మాత్రమే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్క బిడ్డ గ్రహించి నీ సన్నిధికి వచ్చిన ప్రభా మా కోసం రక్తం చిందించావని మా పాపాలు కడగడానికి మమ్మల్ని పరిశుద్ధులు చేయడానికి మమ్మల్ని పవిత్రులుగా చేయడానికి నీవు పరిశుద్ధ రక్తాన్ని చిందించడానికి లోకానికి వచ్చావని మా కోసం చనిపోయావని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని నీ పాదాల చెందసే నీ వైపు తిరగడానికి నీ కృప చూపించమని మా కొరకు సెలవు ప్రకటించిన యేసు గత నామములో అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి ఆమేన్. పరిశుద్ధ యేసయ్య తండ్రి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు నాయన ఇది కూడా దేవా బిడ్డ నాని అన్న ప్రభా నీవు దర్శించి ప్రభా ఈ బిడ్డను ప్రభా ఈ రీతిగా మాకు కనపరిచిన విధానానికే మీకు వందనములు. ఇదిగో ప్రభా ఒక సిలువ పైకి లేచింది అంటే భుజం మీద ఒరిగింది అంటే ఒక పాపి నీ కొరకు సిద్ధపడ్డాడని అర్థమయ్యా. కాబట్టి నాయన ఒక పాపికి ఆ రక్తం ప్రోక్షను నువ్వు అనుగ్రహించబోతున్నావు అందుకే నీకు వందనములు తెలియజేసుకుంటున్నాను ప్రభా. ఈ బిడ్డను ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఎటువంటి బలహీన స్థితిలో ఉన్నా సరే అవును ప్రభా వదిలిపెట్టేస్తానని మాటతో అయితే చెప్పలేదు కానీ ప్రయత్నం చేస్తానని హృదయంలో నుంచి చెప్పాడు ప్రభా. కాబట్టి నేను ఆ ప్రయత్నాన్ని ప్రభు సఫలపరచమని వేడుకుంటున్నాను ప్రభా. సమస్త బలహీనత తాగుడనే వ్యసనము నుంచి కూడా ప్రభా బిడ్డని ప్రభా బయటికి తీసుకురండి. కుటుంబంలో ఎటువంటి అశాంతి ఉన్నా, ఎటువంటి పరిస్థితి, ఎటువంటి కలత, ఎటువంటి చింత ఉన్నా సరే క్రీస్తు యొక్క వెలుగు చేత ప్రభా ప్రతి దాన్ని సరళపరచమని వేడుకుంటున్నానయ్యా. ఇదిగోండి ప్రభా బిడ్డను రక్షించి ప్రభా నీ యొక్క స్వార్థ సాధకుడుగా ప్రభా అనేక మందికి ప్రభా ఈ యొక్క మద్యం తాగుతాడని ఏ యొక్క సంఘం అయితే వెలుచూపు చూసిందో, ఎవరైతే ప్రభా దూరం పెట్టిందో అటువంటి సంఘం చేతనే ప్రభా ఈయన గౌరవించబడాలి దేవా. కాబట్టి నాయనా ప్రతి పరిస్థితిని మార్చగలిగిన వాడు నువ్వే, ప్రతి ఒక్క వ్యసనాన్ని విడిపించగలిగిన నాదుడు నువ్వే. కాబట్టి నాయన ఈ బిడ్డ జీవితంలో నీవే కార్యం చేసి నీ యొక్క మహిమను కనపరచమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. నేరము చేయని నీవు నీ ఘోర
ఆ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ వందనములండి. నా పేరు శ్యామ్ దోమకొండ. మేమంతా జాయ్ మిషన్ టీం అండి. మేమందరం కలిసి గత జూన్ 15వ తారీఖున జాయ్ మిషన్ విజయవాడ అనే పేరుతో దేవుని యొక్క సువార్తని విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క సందులోకి, ప్రతి ఒక్క హృదయానికి చేర్చడమే లక్ష్యంగా క్రీస్తును మా వెంట పెట్టుకొని ఆయన యొక్క బలమైన సువార్త చేత మేము వెళ్ళడం ముందుకు సాగడం జరుగుతుందండి. ఈ ప్రయాణంలో ఇప్పటివరకు దాదాపు 37,000 మంది వరకు ఆత్మలను మేము తాకడం జరిగింది దేవుని యొక్క వాక్కు చేత. ఈ యొక్క జర్నీలో అనేక మంది కూడా అక్కడికక్కడే మారు మనసు పొందిన వాళ్ళు, బలహీన క్షణాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా వారు ప్రభువు తట్టు తిరిగి వారి జీవితాలని మార్చుకోవడం జరిగింది. కాబట్టి ఇటువంటి గొప్ప పరిచర్యలో మీ అందరూ కూడా మాకు సహకారం అందిస్తున్నందుకు మీ అందరికీ వందనములు తెలియజేసుకుంటున్నాం. మీ ప్రార్థనలకి మా యొక్క హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాం. అయితే ఈ జాయ్ మిషన్ విజయవాడ అనేది ఈ మార్చి 27వ తారీఖున వర్షిప్ వేవ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. మేమంతా యూత్ అందరం కలిసి. ఇది మన గాంధీనగర్లోని ఎన్జిఓస్ హోమ్ విజయవాడలో జరుగుతుంది. ఇది మన దత్తా కాంప్లెక్స్ రోడ్లో ఉంటుందండి ఎన్జిఓస్ హోమ్ అనే ఆ యొక్క హాలు. కాబట్టి ఈ యొక్క మీట్లో సువార్తని ఎలా ప్రకటించాలి, సువార్త అంటే ఏమిటి, సువార్త అంటే దేనికి అనే అంశాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమానికి రండి. అక్కడ హృదయపూర్వకంగా యువతంతా కలిసి కూడా బలమైన ఆరాధన, హృదయంతోనూ బలంతోనూ శక్తితోనూ ఆయన ఆరాధిద్దాం. అదేవిధంగా సువార్తను ఏ విధంగా ప్రకటించాలి అనే విషయాలను మనం ప్రభు యొక్క సన్నిధిలో నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.